అండ్ 11 years హార్డ్ వర్క్ వెస్టీజ్ వాళ్ళు చేస్తే కూడా ఒకే ఒక వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్, అది కూడా చిన్న స్టేడియం, టాల్కటోరా స్టేడియంలో ఢిల్లీలోనే అవుతుండే. ఓకే, అప్పుడు 480 crores కంపెనీ ఉంటుండే. కానీ నెక్స్ట్ 2 yearsలో, రాబోయే 2 సంవత్సరాలలో అది 2000 crores కంపెనీ అయిపోయింది. అంటే 11 సంవత్సరాల్లో జరిగిన పని దానికన్నా 3 రెట్లు ఎక్కువ 2 సంవత్సరాల్లోనే అయిపోయింది. సో దీని యొక్క అర్థం ఏమున్నదంటే, హార్డ్ వర్క్ అనేటిది అది మనము ఒక చెట్టు ముక్క మనం నాటుతున్నాము, అది లోపల పెరుగుతున్నది. ఓకే, అది లోపల పెరుగుతుంది. అండ్ సడన్లీ సమయం వచ్చినప్పుడు అది బయట కూడా పెద్దగా కనిపిస్తుంది. సో అది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవాళ చూడండి టాప్ 30 పొజిషన్లో వెస్టీజ్ ఉన్నది. ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ వచ్చేసినాయి. సో హార్డ్ వర్క్ మనం చేసుకుంటూ పోవాలి, మంచి సమయం గురించి వెయిట్ చేయాలి. సో అక్కడ స్ట్రగుల్ ఉండే వాళ్ళ దగ్గర, గౌతమ్ బాలి సార్ దగ్గర ఈగో లేకుండే అండ్ సరి అయిన విచారంతో వాళ్ళు రైట్ మైండ్ సెట్తో వాళ్ళు పని చేస్తుండే. కానీ మనం ఇక్కడ చూడండి, కొంచెమైనా డ్యూసిటీ కాగానే ఇక హార్డ్ వర్క్ తగ్గిపోతుంది, అంటే స్ట్రగుల్ తగ్గిపోతుంది. అండ్ స్ట్రగుల్ తగ్గిందంటే ఈగో పెరుగుతుంది, ఈగో పెరిగిందంటే రైట్ మైండ్ సెట్ కూడా ఖరాబ్ అవుతుంది. ఇతను నాకు గుడ్ మార్నింగ్ చెప్పలే, నమస్తే చెప్పలే, ఫోన్ చేయలే, అప్లైన్ ఇట్లా ఉన్నాడు, డౌన్ లైన్ అట్లా ఉన్నాడు, ఓహో అతను లగ్జరీ కార్ తీసుకున్నాడు, ఇతను ఇంకా తీసుకోలే, ఏమేమో ఆలోచనలో మనం పడిపోతాము. స్ట్రగల్ పోయింది, ఈగో వచ్చేసిందంటే ఇన్నోసెన్సీ పోతుంది, అమాయకత్వం అనేటిది పోతుంది. ఇది పరిస్థితి మనది.